ఈ నీళ్లను రాత్రిపూట జుట్టుకు రాసుకొని పడుకోండి చాలు. జుట్టు చాలా ఒత్తుగా, దృఢంగా, పొడవుగా, నిగనిగలాడుతూ ఉంటుంది. ఎస్, ఈరోజు ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. జుట్టు పెరగాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రెమెడీ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, హెయిర్ గ్రోత్ అవ్వాలి. ఇలా ఉన్న నా హెయిర్ని ఇలా చేసుకున్నాను. మీరు కంటిన్యూస్గా అప్పటి వీడియోస్ ఇప్పటి వీడియోస్ చూస్తూనే ఉన్నారు. నా స్కిన్లో వచ్చిన చేంజ్ కానీ, నా హెయిర్లో వచ్చిన చేంజ్ కానీ నేను మీకు ప్రతి ఒక్కటి వీడియో రూపంలో పెడుతూనే ఉన్నాను కదా. ఎస్, ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ గ్రోత్ వాటర్ చూపిస్తానండి. ఈ వాటర్ ఖచ్చితంగా మీ హెయిర్ని గ్రోత్ చేస్తుంది. ఎందుకమ్మా అలా చెప్తావు అని అంటారేమో. ఎందుకంటే నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంత పవర్ఫుల్గా ఉంటాయి. డాక్టర్స్ కూడా ఒప్పుకుంటారండి. ఎస్, ఇప్పుడు మనకి రైస్ వాటర్ ఉంది. రైస్లో మనకి ఆ వాటర్లో ప్రోటీన్ ఉంటుంది. అది మన హెయిర్కి రూట్స్లోకి అంతా వెళ్ళిపోయినప్పుడు హెయిర్ అయితే చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం నేను మీకు బయోటిన్ తినమని చెప్తున్నాను. పైకి ఇప్పుడు మీరు వాటర్ స్ప్రే చేసుకున్నారు. ఎస్, ఫాలికల్స్కి అంతా వెళ్తుంది, కానీ లోపల నుంచి కూడా మీకు రావాలి కదా. కాబట్టి నేను బయోటిన్ తినమని చెప్తున్నాను. నేను బయోటినే తిన్నాను. అది ఎలా ఏంటనేది వీడియో కూడా చేసి పెట్టాను. ఒకసారి చూడకపోతే నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసి పెట్టాను బయోటిన్ మీద. ఎస్, ఉసిరికాయ కూడా ఎక్కువ తిన్నానండి. ప్రజెంట్ ఇప్పటికి కూడా ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటున్నాను. అలాగే కరివేపాకు కూడా చాలా హెల్ప్ చేసింది నా హెయిర్ గ్రోత్లో. ఎస్, నేను ప్రతిరోజు పాలకూర, కొంచెం కరివేపాకు, ఉసిరికాయ 3 కలిపి జ్యూస్ చేసుకొని తాగుతున్నాను. బయోటిన్ ఏ రోజు కూడా మిస్ చేసుకోకుండా తింటున్నాను. దీనివల్ల నా హెయిర్ అయితే ఇలా ఉన్న హెయిర్ ఇలా గ్రో అయింది. మీరు కూడా ఇలానే గ్రో చేసుకోమని ప్రతి వీడియోలో చెప్తున్నాను. దీంతో భాగంగా నా హెయిర్ గ్రోత్కి ఒక వాటర్ కూడా చాలా 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 సపోర్ట్ చేసిందండి. ఆ వాటర్ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ వాటర్ని మీరు డైలీ స్ప్రే చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత వదిలేసి చక్కగా మళ్ళీ నెక్స్ట్ డే అలాగే స్ప్రే చేసుకోండి. ఒక 3 డేస్ అయినాక హెడ్ బాత్ చేయండి. ఇలా చేసి చూడండి, హెయిర్లో ఎంత గ్రోత్ ఉంటుంది. మీ హెయిర్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సరే, ఇంకా లేట్ చేయకుండా ఆ హెయిర్ గ్రోత్ వాటర్ చాలా పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ వాటర్ అండి. చాలా బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ గ్రోత్ ఉండటం కాదు, ముందు అసలు ఊడటం ఆగుతుంది. నేను చెప్పినవన్నీ తినండి. నా వీడియోస్ అన్నీ ఒకసారి 1 by 1 చూడండి. ఈరోజు నేను చెప్పే ఈ వాటర్ని కూడా ట్రై చేయండి. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ అండి. రైస్లో మనకి వైటమిన్స్, మినరల్స్ అండ్ అమినో యాసిడ్స్ ఉంటాయి. అవి మన హెయిర్ని చాలా స్ట్రెంగ్తెన్ చేస్తాయి. బ్రేకేజెస్ని కూడా రెడ్యూస్ చేస్తాయి అన్నమాట. అలాగే మన హెయిర్ని చాలా షైనీగా చేస్తుందండి. రైస్ వాటర్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హెయిర్కి అందాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ పుష్కలంగా అందుతాయి అన్నమాట. ఈ ఒక్క టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి రైస్తో. నెక్స్ట్ వచ్చేసి రోజ్మేరీ అండి. ఇప్పుడు ఎక్కడైనా మనకి రోజ్మేరీ దొరుకుతుంది. రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ హెయిర్ గ్రోత్కి చాలా చాలా మంచిదండి. మీకు చాలా మందికి తెలీదు. మీకు ఎవరికైనా హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి రోజ్మేరీ వాటర్ని ట్రై చేసి చూడండి. 100% మీ హెయిర్ ఫాలింగ్ అనేది 7 డేస్లోనే కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారు. అంటే తెలుగులో శంకు పుష్పాలు అని అంటారు. శంకు పుష్పాల్లో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, హెల్త్కి కానీ చాలా మంచిది. యాంటీ ఏజింగ్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి హెల్త్ ఇష్యూస్ని కూడా చాలా నార్మల్ చేస్తుంది అనమాట. బియ్యం అండి, మీకు ఎవరికైనా డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే అక్కడ డాండ్రఫ్ ఉన్న చోట బియ్యం వాటర్ని స్ప్రే చేయండి. రోజ్మేరీ అండి, మన బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి మన హెయిర్ని కూడా చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అలాగే బటర్ఫ్లై పీ ఫ్లవర్స్లో కూడా మనకి ఫ్లావనాయిడ్స్ అనేది ఉంటాయండి. అవి స్టిమ్యులేట్ చేస్తాయి మన బ్లడ్ సర్క్యులేషన్ అనమాట. హెయిర్ గ్రోత్ ఇస్తుంది. అలాగే హెయిర్ ఫాలింగ్ని బాగా రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇలా చక్కగా మూడింటిని కలిపేసి శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని చక్కగా మొత్తం అంతా కలిసిపోయేలాగా కలిపేసేయండి. మీ దగ్గర ఈ ఫ్లవర్స్ లేవు అనుకున్న వాళ్ళు మీకు ఎక్కడైనా సరే ఆన్లైన్లో డ్రైడ్ ఫ్లవర్స్ దొరుకుతాయి. లేదనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఆ రెండింటిని వేసుకోండి. ఇది ఓవర్ నైట్ సోక్ చేసినటువంటి వాటర్ అన్నమాట. మనకి ఆ గింజ పట్టుకుంటే విరిగిపోవాలి. అందుకే ఓవర్ నైట్ సోక్ చేశాను నేను. అందులో ఉన్న గుణాలన్నీ కూడా వాటర్లోకి వచ్చేసాయి. ఈ మీ హెయిర్కి చాలా
చాలా మంచి చేస్తుంది ఈ వాటర్. నిజంగా చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే చిన్న చిన్న చిట్కాలే ఒక్కొక్కసారి మనకి 100% రిజల్ట్ అనేది ఇస్తాయి అన్నమాట. చూసారు కదా మనకి రైస్ ఎలా వైట్ కలర్లోకి వచ్చేసిందో. ఇక్కడ పట్టుకుంటే రైస్ తునిగిపోతుంది చూడండి. మీరు ఏదో 1 hour 2 hour అలా ఉంచొద్దండి. ఓవర్ నైట్ కంప్లీట్గా అలా ఉంచేసేయండి, పక్కన పెట్టేసేయండి దాన్ని. ఈ వాటర్ని మీరు ఫిల్టర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 days కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి స్మెల్ అంటే రోజ్మేరీ యూజ్ చేసాం కాబట్టి మనకు అస్సలు బ్యాడ్ స్మెల్ రాదు, ఇంకా మనకి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇలాగా ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోండి. మీకు రోజ్మేరీ ఉన్నా ఏం పర్వాలేదండి, అసలు స్మెల్ రాదు ఈ వాటర్ అయితే. ఇలాగా మీరు ఏదన్నా స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రే బాటిల్లో పోసుకొని మీరు ఇది కంటిన్యూస్గా 3-4 days డైలీ స్ప్రే చేసుకోండి. అది డ్రై అయిపోతుంది, వదిలేసేయండి. నెక్స్ట్ డే మళ్ళీ స్ప్రే చేసుకోండి, డ్రై అయిపోతుంది, వదిలేసేయండి. అలా 3 daysకి మీరు చక్కగా న్యాచురల్ హోమ్ మేడ్ షాంపూస్ తోటి ఇంట్లోనే లేదంటే షాంపూ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. ఈ వాటర్లో నిజంగా అండి మంచి పోషక విలువలు ఉన్నాయి. మీరు బయట కొనుక్కునే ఏ సీరమ్స్ అయినా ఏదైనా హెయిర్ మాస్క్లని దీని ముందు దిగదుడిపోయి, ఏ పార్లర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా దిగదుడిపోయి, అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. నా హెయిర్ గ్రోత్కి ఇది ఒక కారణం అని చెప్తాను. నేను కూడా ఇది డైలీ ఇలాగా హెయిర్కి అప్లై చేస్తాను. అది లీవిట్ వదిలేస్తానండి. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే లోపల ఫాలికల్స్కి అంతా వెళ్ళాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే పార్టీషన్స్ తీస్తాను. పార్టీషన్స్ తీసి హెయిర్ మొత్తం మధ్యలో అంతా కూడా స్ప్రే చేస్తాను. దీనివల్ల ఏంటి అంటే మన హెయిర్కి మంచి పిగ్మెంటేషన్ కూడా వస్తుందండి. అండ్ ఇంకొకటి, చాలామందికి హెయిర్ బ్రేకేజెస్ అయిపోతూ ఉంటాయి, అలా అవ్వకుండా చేస్తుంది. బిఫోర్ నా హెయిర్ చూడండి, ప్రజెంట్ నా హెయిర్కి అప్పటి నా హెయిర్కి ఉన్న డిఫరెన్స్ ఇదే అన్నమాట. చక్కగా ఇలా హెయిర్కి ఏం చేస్తారంటే స్ప్రేనే ఓవరాల్గా మీరు హెయిర్కి స్ప్రే చేసినా ఏం పర్వాలేదు, డ్రై అయిపోతుంది. మీకు జిడ్డుగా అనిపించడం కానీ చీదరగా ఉండటం కానీ అలా ఏం ఉండదు అనమాట. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు అనమాట. ఇప్పుడు నేను దీన్ని తీసుకుంటున్నాను కదా, జస్ట్ స్ప్రే చేసుకోండి అంతే. మీరు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ నార్మల్గా స్ప్రే చేసేసుకోండి అంతే. ఇలా మీరు కొన్ని రోజులు చేయండి, మీకైతే ది బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. అండ్ ఇంకొకటి, నేను చెప్పినట్లుగా ఇది మీరు ఫేస్కే కాదు, ఇంకొకటి హెయిర్కే కాదు, ఫేస్కి కూడా ట్రై చేయొచ్చు. ఎస్, ఇది మీరు ఫేస్కి అప్లికేషన్ చేసుకొని చూడండి. ఎప్పుడు మీరు హెయిర్కి అప్లై చేసినా అదే టైంలో మీరు ఫేస్కి కూడా స్ప్రే చేసుకొని లీవిట్ వదిలేసేయండి. మీ స్కిన్లో కూడా భలే గ్లాసీ రిజల్ట్ అయితే వస్తాయి. ఇది హెయిర్ అండ్ స్కిన్కి రెండిటికి యూజ్ అవుతుంది. నేను అలానే చేస్తానన్నమాట. ఏదైనా మంచి పోషక విలువలు ఉన్నాయండి, మన స్కిన్కి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇలా అప్లై చేసేసుకొని లీవిట్ వదిలేసేసేయండి. మీరు కంటిన్యూస్గా వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది, మాకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఇంకా నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కుదిరితే నాకు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. నేను మీకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేటివ్గా చేస్తాను వీడియోస్. ఇది ఈరోజు నా వీడియో. నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.